నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సబ్బవరం మండలంలో మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని ప్రారంభించారు. సబ్బవరం మండలం ఆరిపాక శివారు పెదయాతపాలెం గ్రామంలో మన ఊరు మన జెండా కార్యక్రమం కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు, విశాఖ డైరీ డైరెక్టర్ సెరగడం శంకర్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన సీఎం రమేష్ భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆరిపాక కోడెల నుంచి పెదయాతపాలెం గ్రామం వరకు సుమారు 200 మందితో బైక్ ర్యాలీని నిర్వహించారు. గ్రామంలో గల ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గొంప నరసింగరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్, సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకట్రావు, చొక్కాకుల గోవింద, శ్రీరామూర్తి, సూర్యనారాయణ, డైరెక్టర్ రెడ్డి రాము నాయుడు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ కూడా దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకొని ఈరోజు 100% ప్రొడక్షన్లో ఆ స్టీల్ ప్లాంట్ లాభాల భాగంలో నడిపించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇంకా కూడా చాలా ఇండస్ట్రీస్ వచ్చి ఇప్పుడు 2.5 లక్షలు ఉండే ప్రైవేట్ ఎంప్లాయీస్ 5 లక్షలకు ఏ విధంగా తీసుకోవాలన్నదే మన భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉండే విషయం. అందుకే ఏదైతే మీకు ఎలక్షన్ గురించి చెప్పామో ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు తీసుకొస్తామని, ఆ ఉద్యోగ అవకాశాలు కూడా తప్పకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఈ గ్రామానికి కొన్ని చెప్పారు ఆ రోడ్ల విషయం కూడా పరిశీలించి తప్పకుండా ఆ రోడ్లు వేసేదానికి చేస్తాం. నేను మాట్లాడి అవసరమైతే ఇతర పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మాట్లాడి దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలా, అవే కాకుండా ఇంకా కూడా ఏదైతే ఈ గ్రామానికి మంచిగా అవుతుందో ఇప్పుడు ఒక మంచినీరు ప్లాంట్, వాటర్ ప్లాంట్ కావాలన్నారు. తప్పకుండా ఏపీ ప్లాంట్ నుంచి ఆ వాటర్ ప్లాంట్ కూడా ఇప్పుడే మీరు తొందరగా కంప్లీట్ చేస్తుంటే ఈ గ్రామానికి అందరికీ కూడా మంచినీరు తాగేది. ఎందుకంటే ఆరోగ్యానికి ముఖ్యంగా మంచినీరు, ఆ మంచినీరు తాగితే దాదాపు 70% వాటర్ తాగడానికి ఇక్కడ అందుబాటులో ఉందని ఆ ప్లాంట్ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్న ఈ గ్రామ నాయకులకు అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి తెలిపిన ధన్యవాదాలు తెలుపుతున్నాము. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై. కేంద్ర ప్రభుత్వం ద్వారా, మోడీ గారి ప్రభుత్వం ద్వారా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ద్వారా ఏ కార్యక్రమాలు జరిగాయో ఆ క్యూఆర్ కోడ్ లో విడిపోతమై ఉన్నాయి. అది ఈ జెండా తాలూకు విశిష్టత. 40 వసంతాలు పూర్తి చేసుకొని ఈరోజు నిన్న ఏప్రిల్ 6వ తారీఖు భారతదేశం అంతా కూడా మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని నిర్వహించుకొని భారతీయ జనతా పార్టీ సభలో జరుగుతున్న సందర్భంలో పెందుర్తి కాన్స్టిట్యూన్సీ వరకు నిన్న చొక్కాకుల వెంకటరావు ఆధ్వర్యంలో అక్కడ ఘనంగా నిన్న మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని మండల పార్టీ అంతా కలిసి చేసుకోవడం జరిగింది. రాత్రి 10 గంటలకి పెద్దలు మన సాయంకాలం ద్వారపూడి పరమేశ్వర గారు జిల్లా అధ్యక్షులు పండగ విజయలో ఉన్నప్పుడు పిలిచి మీకు ఎంపీ గారు వస్తారు, ఏంటి కార్యక్రమం పరిస్థితి అంటే అంతగా అదృష్టం లేదు సార్. ఎందుకంటే పార్టీ పెట్టి 46 సంవత్సరాలు పూర్తి చేసుకొని 47వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో వాడవాడ భారతదేశ పట్టణాలు కూడా వాడవాడ ఈ కార్యక్రమం నిన్న 6వ తారీఖు నుంచి జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఈ రోజు మనకు కూడా ఈ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. మొన్ననే అక్కడ మా ఊర్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ముందుగా అధ్యక్షులు చెప్పుంటే మాకు ఎంపీ గారి నుంచి అదృష్టం మాకు కలిగేది, కానీ నేను దురదృష్టవంతులను కానీ భావిస్తూ తప్పనిసరిగా నెక్స్ట్ మాకు పెద్ద కార్యక్రమం ఉంది సార్. ఎందుకంటే రోడ్డు ఓపెనింగ్ ఉంది, తప్పనిసరిగా మీరు రావాలని చెప్పేసి హృదయపూర్వకంగా నిర్ణయించుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని
ఎంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి శంకర్రావు గారికి మనందరూ తెలుసు. ఎందుకంటే అధ్యక్షుడు మన పార్టీ ఏంటి 1980లో పుట్టినటువంటి పార్టీ, రెండు సీట్లతో ఉన్నటువంటి పార్టీ ఈ రోజు భారతదేశాన్ని ఏడుతుంది అంటే ఏకచక్రవర్తిగా ఏడుతుందంటే దానికి కారణం ఈ తాలూకా పార్టీ, భారతీయ జనతా పార్టీ తాలూకా నిబద్ధత. ఎక్కడ కూడా తప్పులు తాగకుండా ఈ రోజు మన భారత ప్రధానమంత్రి గారు ఈ రోజు ఆ విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా పేదవాళ్ళని మనకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ అన్ని విధంగా అభివృద్ధి చెందడానికి కారణమైందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు ఎంపీ గారు కూడా తెలుసు, ఈ తాలూకా పరిసర మా సపోర్ట్ మండలంలోనే 3 అత్యున్నతమైనటువంటి యూనివర్సిటీలు. ఎందుకంటే ఇది సెంట్రల్ యూనివర్సిటీ, 1 లా యూనివర్సిటీ, 2 పెట్రోల్ యూనివర్సిటీ, అలాగే 3 ఈ తాలూకా మ్యారిటైమ్ యూనివర్సిటీ. ఈ